ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. నర్సరీలో కోతుల బెడత తప్పించడానికి పెట్టిన విషగుళికలు తిన్న చిన్నారుల్లో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గోవిందరావుపేట అంగన్వాడీ కేంద్రానికి పక్కనే ఉన్న నర్సరీలోకి ఆడుకునేందుకు వెళ్లిన 4 చిన్నారులు బాలామృతంలో విషం కలిపి ఉన్న గుళికలు తిన్నారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మన కోతుల కోసం మందని పెడితే బాబు తెచ్చుకొని తినుకుంటూనే వచ్చిందంట. వచ్చి బాబాకు కొంచెం ఈ పాపకు కొంచెం పెడితే వీళ్ళిద్దరు తిని ఊల్చి నోరు కడుక్కున్నారంట. బాబు మాత్రం తిని మొత్తం కడుపు నొప్పి లేసి కింద పడి ఎట్లంటే ఈ పాప వెళ్ళి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి తీసుకొని వస్తే అంబులెన్స్లో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారంట. సార్ నిన్న పొద్దుగాల తిన్నాడు. ఏం తిన్నాడు? ఎక్కడ? స్కూల్లో పెట్టిల్లా? ఇక్కడ ట్యాంక్ దగ్గర పెట్టిల్లు. అది ఆ కవర్లో పెట్టి పక్కకు పెట్టిల్లు. తీసుకొచ్చుకొని తిన్నాడు. కొంచెం ఉంచిండు, మళ్ళీ తిన్నాడు. మళ్ళీ కడుపు నొప్పి అని ఏడ్చిండు. నిలబడలేదు. నిలబడం ఉంటే ఎన్ని గంటలకి ఇది జరిగింది? తెలియదు. వీళ్ళిద్దరు తినలే. తిన్నారు.